వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మన ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయించండి. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ప్రెసెంట్ డేట్ ను బట్టి మన ఏజ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 25/6/1988 ఇలా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశానండి. దాన్ని బట్టి ఆటోమేటిక్ గా ఇయర్స్, మంత్స్, డేట్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిందండి. ఇక్కడ వార్డ్స్ లో కూడా డిస్ప్లే అవుతుందండి. వీటికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేసాం, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, జనరల్ గా ఈ ఫార్మేట్ అనేది ప్రిపేర్ చేయడం, కలర్స్ అప్లై చేయడం, ఈ కాలమ్స్ ని విడ్త్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఇదంతా బేసిక్ అండి. జనరల్ గా ఈ ఫార్మేట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఉన్న డేట్స్ ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి, ప్రెసెంట్ డేట్ ని బట్టి ఇక్కడ మనకి ఇయర్స్, మంత్స్, డేస్ అనేది రావాలండి. ఓకే, అలా రావాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా డేటెడ్ ఇఫ్. ఈ ఫార్ములా అనేది మీరు టైప్ చేసేటప్పుడు ఆ సింటాక్స్ అనేది డైరెక్ట్ గా డిస్ప్లే అవ్వదండి. మీరు డైరెక్ట్ గా టైప్ చేయండి డేటెడ్ ఇఫ్. ఇలా టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా అండ్ ప్రెసెంట్ డేట్ ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఓకేనా, కామా అండ్ ఇక్కడ మనం ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. డబుల్ కోట్స్ లో ఇయర్స్ మీరు వై, మీరు క్యాపిటల్ లెటర్ అయినా ఇవ్వండి, స్మాల్ లెటర్ అయినా ఇవ్వండి. మళ్ళీ డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. డబుల్ కోట్స్ మధ్యలో వై అని టైప్ చేయండి. ఇయర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 33 ఇయర్స్. అంటే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కి ప్రెసెంట్ డేట్ కి మధ్య ఎన్ని ఇయర్స్ ఉన్నాయండి? 33 ఇయర్స్. కాబట్టి ఇక్కడ మీరు ఆ ఇయర్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ నేను 73 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇదిగోండి 48 ఇయర్స్. అలానే సేమ్ ఫార్ములాని రిపీట్ చేయాలండి. కానీ ఇక్కడ మీరు డబుల్ కోట్స్ లో ఇచ్చిన ఆ లెటర్ అనేది చేంజ్ చేయాలండి. ఓకే, సేమ్ ఫార్ములా రిపీట్ అవ్వాలండి. అండ్ సేమ్ సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి ఈ సెల్స్ ని మీరు ఫ్రీజ్ చేయండి. సో ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్, ప్రెసెంట్ డేట్స్ ఉన్న సెల్స్ ని ఫ్రీజ్ చేయండి. ఆ సెల్ దగ్గర కర్సర్ పెట్టి ఫ్రీజ్ అవ్వాలంటే షార్ట్ కట్ F4. అలానే ప్రెసెంట్ డేట్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నారు కదా, ఆ సెల్ కోడ్ ని ఎడిట్ చేసి F4 ఫ్రీజ్ చేశారు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ ఫార్ములాని డ్రాగ్ చేయండి, ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. సేమ్ ఇయర్స్ వచ్చినాయండి. ఇక్కడ మంత్స్ రావాలండి. ఈ ఫార్ములాని మీరు ఎడిట్ చేసి ఇక్కడ డబుల్ కోట్స్ లో వై అనేది రిమూవ్ చేసి YM మంత్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి మంత్స్ వచ్చింది. అలానే డేట్స్ ఉన్న ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ MD ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి డేస్ వచ్చింది. మీరు ఇచ్చిన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి, ప్రెసెంట్ డేట్ ను బట్టి ఇక్కడ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఆటోమేటిక్ గా వాల్యూస్ రూపంలో వచ్చేసిందండి. ఇక్కడున్న ఈ వాల్యూస్ ని బట్టి ఇక్కడ వర్డ్స్ రూపంలో రావాలండి. ఓకేనా, అలా రావాలంటే చూడండి, ఈక్వల్ టు ముందు ఇయర్స్ రావాలండి. ఆ ఇయర్స్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి అండ్ డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి. ఇయర్స్ అని రావాలి, కొంచెం స్పేస్ రావాలండి. ఇయర్స్ కి మనకి 48 అనే వాల్యూకి మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి స్పేస్ ఇచ్చాను. ఇయర్స్ మళ్ళీ స్పేస్ ఇవ్వండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. అండ్ ఇప్పుడు మంత్స్ ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, ఆ సెల్ ని సెలెక్షన్ చేయండి అండ్ డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి, స్పేస్ ఇవ్వండి, మంత్స్ మళ్ళీ స్పేస్ ఇవ్వండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. మళ్ళీ అండ్ డేస్ ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి అండ్ డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి, స్పేస్ ఇవ్వండి, డేస్ మళ్ళీ స్పేస్ ఇవ్వండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 48 ఇయర్స్ 11 మంత్స్ 9 డేట్స్. ఇక్కడున్న డేట్ ఆఫ్ బర్త్, ప్రెసెంట్ డేట్ ని బట్టి మీకు ఇయర్స్, మంత్స్, డేస్ అనేది వాల్యూస్ రూపంలో వచ్చినాయండి. అవి వార్డ్స్ రూపంలో ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తున్నానండి. ఇక్కడ 95, ఇదిగోండి 26 ఇయర్స్ 11 మంత్స్ 9 డేస్. అదే వార్డ్స్ రూపంలో ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఇక్కడ మనకి ఈ ఇయర్స్, మంత్స్, డేట్స్ వచ్చేటప్పుడు, అంటే ఈ డేట్ డిఫ్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఇక్కడున్న డేట్ ఫార్మేట్ ని బట్టి, అంటే మీ సిస్టమ్ లో ఉన్న డేట్ ఫార్మేట్ ని బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. ఒక్కోసారి ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి, డేట్ అండ్ టైం సెట్టింగ్స్. డేట్ అండ్ టైం సెట్టింగ్స్ ఇందులోకి వెళ్ళండి. డేట్ అండ్ టైం రీజనల్ ఫార్మేటింగ్ ఇందులోకి వెళ్ళండి. అండ్ అడిషనల్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్, ఇక్కడ చేంజ్ డేట్ టైం అండ్ నెంబర్ ఫార్మేట్స్ ఇందులోకి వెళ్ళండి. మీకు ఒక్కోసారి ఎనదర్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ డేట్ మంత్ ఇయర్ కాకుండా మంత్ డేట్ ఇయర్ లో ఉన్నప్పుడు, లేదా ఇయర్ మంత్ డేట్ లో ఉన్నప్పుడు ఆ ఫార్ములా అప్లై చేసినా మీకు రిజల్ట్ అనేది రాదు. రిజల్ట్ రావాలంటే మీ డేట్ ఫార్మేట్ అనేది ఫస్ట్ డేట్, మంత్,
ఇయర్లో ఉండాలండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.